వెల్కమ్ టు SR7 TV న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పొట్టి శ్రీరాములు త్యాగంతోనే ఆంధ్ర రాష్ట్రం సాధ్యం. ఏపీ సీఎం చంద్రబాబు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు కారణం పొట్టి శ్రీరాముల త్యాగం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. త్యాగానికి మానవ రూపం పొట్టి శ్రీరాములు. మంత్రి నారా లోకేష్. అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు కఠోర దీక్ష చేశారని, ఆత్మార్పణతో రాష్ట్రాన్ని సాధించి పెట్టారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని శాఖమూరు వద్ద 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారంటే ఒకే కులం వ్యక్తి కాదు, అందరివాడనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ విగ్రహం కోసం కృషి చేశారు. కృషి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఒక చరిత్ర. ఆ చరిత్ర ఈరోజు మనం ఒకసారి చూస్తే, మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర సాధకులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ సభను ప్రారంభించుకుందాం. మీ అందరి ఉత్సాహం చూసా, వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే మీ పట్టుదల చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు విగ్రహం చూసాం. 58 అడుగులు, 58 రోజులు, ఇంకొక 48 అడుగులు ఎత్తు పెట్టారు. అంటే 106 అడుగుల ఎత్తు. దాని పైన ఎక్కి చూస్తే మొత్తం రాజధాని అంతా కనపడుస్తూ ఉంది. నాకు మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు పైన ఎక్కి చూస్తేనే ఇంత బాగా కనపడుస్తుంది. రేపు రాజధాని పూర్తయితే ఎంత బాగుంటుందో అనే ఆలోచన రేకెత్తించే విధంగా ఆ హైట్ పెట్టారు. ఇంకొక పక్కన 125వ జయంతి, అరుదైన అనుభవం. నేను ఒకటే ఇప్పుడే మిత్రులందరూ చెప్పారు, లోకేష్ గారు కూడా దానికి ముందుకు వచ్చి అప్పుడు చేశారు. ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు అందరూ కలిసి ఏకగ్రీవంగా నిర్ణయించిన పేరు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్లో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఉంది. అలాంటిది ఈరోజు మనం చేసుకోవడం. ఈరోజు మీరు చూస్తే 6.8 ఎకరాలు జూలై 14న సరిగ్గా ఏడాది అయింది. అదే మరి ఫౌండేషన్ వేశారు లోకేష్ గారు వచ్చి సెప్టెంబర్ 3. అక్కడి నుంచి మీరు చూస్తే 6 నెలల్లో మొదటి దశ ప్రారంభించాం. 42 టన్నుల కాంస్యం, 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్. రాత్రింబగుళ్ళు పనిచేసిన కళాకారులు, వీళ్ళందరికీ మరొక్కసారి అభినందనలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. కొత్త జనరేషన్ వచ్చారు. నేను కూడా 1950లో పుట్టాను. తర్వాత 2 ఏళ్లలో పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళైతే ఆయన పుస్తకాలు చదువుకొని ఆయన ఏ త్యాగాలు చేశారో మనం నేర్చుకునే పరిస్థితికి వస్తున్నాం. ఆ రోజు మద్రాస్ ఉమ్మడి రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రానికి అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం. ఒక మాటలో చెప్పాలంటే మెడ్రాసు పోతే ఆ రోజు తెలుగు వారికి గుర్తింపు కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితిలో
స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు పొట్టి శ్రీరాములు గారు గాంధీజీ నాయకత్వంలో పనిచేయడం, అనేక రకాలైనటువంటి సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, గాంధీజీ మనందరికీ స్వాతంత్రం కోసం పోరాడి సాధిస్తే అహింసా విధానాన్ని ఆ రోజు ఆయన పాటిస్తే పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి ఆత్మార్పణ చేసి మనకు ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టాడు. త్యాగానికి మానవ రూపం పొట్టి శ్రీరాములు అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లోకేష్ హాజరై మాట్లాడారు. పొట్టి శ్రీరాములు నిత్య పోరాట యోధుడని గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్రం రూపంలో ఆయన ఇంకా జీవించే ఉన్నారన్నారు. ఒక మనిషి త్యాగం, ఒక జాతి గౌరవం, ఒక దీక్ష, ఒక రాష్ట్రం, అమరజీవి, చిరంజీవి, మరణం లేని ఒక గొప్ప శక్తి, త్యాగానికి మానవ రూపం, ఆంధ్రప్రదేశ్ రూపంలో ఆయన జీవిస్తూనే ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 121 జయంతి రోజున 58 అడుగుల విగ్రహ రూపమే ఆయన జన్మిస్తం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. దొండి రాకేష్ వచ్చి నా దగ్గరికి వచ్చి, అన్న విగ్రహానికి ఏం పేరు పెడితే బాగుంటుందని ఆయన నన్ను అడిగారు. అప్పుడు నా మనసులో నేను ఆలోచించి, ఎవరి త్యాగం అయితే తెలుగు జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారో ఆ త్యాగమూర్తియే పొట్టి శ్రీరాములు గారు, అందుకే స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరు పెట్టాలని నేను కోరటం జరిగింది. ఈ విగ్రహం తెలుగు జాతి గొప్పతనం ఏంటో అమరావతి నుంచి జాతికి స్థాయికి తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. నేను తెలుగువాడినని గర్వంగా చెప్పుకుంటున్నా. ఆ గర్వం మనకు అందజేసిన గొప్ప వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. పొట్టి శ్రీరాములకు ఘనంగా నివాళులర్పించారు. ఆత్మార్పణం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఆ మహనీయునికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. ఎవరి ప్రాణత్యాగం మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో, ఎవరి దేహత్యాగం మీద ఈ రోజున తెలుగు వారంతా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారో ఆ మహనీయుని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రజల ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఆయన సుదీర్ఘ కాలం చేసిన ఆమర నిరాహార దీక్ష చేసి, తద్వారా ఆయన ఆత్మ బలిదానం ఫలితంగానే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మరిన్ని రాష్ట్రాలకి దారి ఏర్పరిచింది. మన తర్వాత 1955లో కేరళ, కర్ణాటక, 1960లో మహారాష్ట్ర, గుజరాత్, 66లో పంజాబ్, హర్యానాలు భాషా ప్రాతిపాదికన ఏర్పడ్డాయి. అంటే వాటన్నిటికీ ఆద్యులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మహనీయుని చరిత్రను భవిష్యత్ తరాలు స్మరించుకునే విధంగా ఆంధ్ర రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్కి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 6.8 ఎకరాల భూమిని కేటాయించగా, వారు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష గుర్తుగా 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం మనందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చే అంశం. పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని గుర్తుగా కూటమి ప్రభుత్వం తరపున నివాళిగా జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన ఒక మల్టీ విలేజ్ స్కీమ్ వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి
జలధార అని పేరు పెట్టారు. దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు ఒక్కొక్కరు రోజుకి 55 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 58 రోజులు కఠోర ఆమరణ నిరాహార దీక్షతో పాటు పోరాడిన త్యాగం చరిత్రలో నిలిచిపోయింది. ఆంధ్ర ఉనికిని దేశ స్థాయిలో చాటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడటానికి దోహదపడిన మహనీయుడు. శాంతి, అహింస, సత్యాగ్రహం అనే వాటిని రాజకీయాల్లో పట్టు వదలకుండా ప్రయోగించి విజయం సాధించిన ఆంధ్రుల ముద్దుబిడ్డ పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాముల త్యాగం దేశవ్యాప్తంగా స్వభాషా రాష్ట్రాల ఏర్పాటుకు ప్రేరణగా నిలిచింది. అంటే మనందరికీ తెలుసు, ఆ రోజు తెలుగు వారంటే ఒక మదరాసీలు, ఒక అరవాళ్ళు అనుకున్నటువంటి రోజుల్లో మన తెలుగు పేరు, మన ఆంధ్రులు అనేటువంటి పదం కానీ ఆ గౌరవాన్ని కానీ ప్రపంచవ్యాప్తంగా ఇచ్చినటువంటి వారిలో ప్రప్రథములు మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విషయం మనందరికీ తెలుసు. భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం మొదటిసారిగా 58 రోజులు తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసి ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, తెలుగు వారి కోసం మరి అటువంటి త్యాగశీలైనటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆ 58 రోజుల అమర నిరాహార దీక్షను గుర్తుపెట్టుకుని భవిష్యత్తు యువతరాలకు కూడా తెలియని ఉద్దేశంతోనే ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కూడా ఆయనకి మరింత సునిశ్చితమైనటువంటి గౌరవం 125వ జయంతి సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకమైనటువంటి అమరావతి రాజధానిలో 6.5 ఎకరాలు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కోసం కేటాయించడమే కాకుండా ఈరోజు ఆయన 58 రోజుల దీక్షకు ప్రతీకగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈవేళ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఈవేళ మనకు యువతకు ఎంతో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నివాళులు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల సేవలను ఎమ్మెల్యే సందర్భంగా స్మరించుకున్నారు. వారి త్యాగం తెలుగు ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి విగ్రహానికి పాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ కూలింగ్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేసిన భోజనాన్ని కార్యక్రమానికి వచ్చిన వారికి ఎమ్మెల్యే స్వయంగా వడ్డించి అందరితో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సురేంద్రబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ భూమా రాగిని, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇక్కడ కండ వేయకుండా పోయే రోజే లేదని చెప్పి ఖచ్చితంగా నాకు తెలుసు. నేను అనుకునేటువంటి కూడా ఎవరికి పనిచేయలేక ఓపిక వచ్చి చేస్తున్నది. ఇప్పుడు కొంచెం పెద్దగా అయినాక పెద్దాన్ని గురించి నేర్చుకున్నాక అర్థమవుతాను. మరి ఆయన చేసే త్యాగాన్ని మనం ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిందేదే, జ్ఞాపకం చేసుకోవాల్సిందేదే. ఈరోజు ఆ త్యాగం లేదుతో మన రాష్ట్రం లేదు, మన భాష లేదు. మరి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మాకు మీరు గుర్తు చేసినందుకు ప్రతిరోజు మనం కూడా ఈరోజు నుంచి ఖచ్చితంగా ఎవరికి ఎంత ఓపిక అంత ఒకసారైనా క్లీన్ చేసుకుందాం, దీన్ని శుభ్రపరుస్తూ ఉంటాము. ఎందుకంటే మన కోసం త్యాగం చేశారు. మనం ఈరోజు బాగా ఆనందంగా మన రాష్ట్రంలో మన తెలుగు భాష మనం మాట్లాడుతున్నామంటే కేవలం ఆయన వల్లనే. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన ఆరోగ్య హాస్పిటల్లో చదివిన ఏర్పాటు చేయబడింది. అందుకే ఇప్పుడు ప్రారంభించారు. ఇంకా మనం ఎంత పుణ్యం చేస్తున్నాం కనుకనే లాంటి వాటి లాంటి వాటి ఊళ్ళో ఉన్నాము. నేను చెప్పేది ఒకటి, అన్న చాలా మార్గాలు చూపిస్తాడు. త్యాగాలు అవన్నీ కాకుండా ఈ వరకు మీరు మేలుకొని కోసం ఊరి కోసం ఒక్కడు ముందు వేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ తెలిసిన వాళ్ళ రేపు అంత ఓపిక లేవు. దయచేసి ఒక ప్రాణం పోతుంది అంటే అదే వాళ్ళు ముందుకు రావాలని కోరుకుంటున్నాను.
ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి మరో ముందడుగు పడింది. కామాఖ్య చెర్లపల్లి మధ్య నూతనంగా ప్రవేశపెట్టిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు తణుకు రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం పలికింది. కేంద్ర ప్రభుత్వం భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైల్వే మార్గాలను అభివృద్ధి చేసి ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అలాగే ఈ రైలు సేవల ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి అస్సాం వరకు ప్రయాణ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైల్వే అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ ప్రజలందరి తరపున వర్మ గారికి ధన్యవాదములు. చెప్పాలంటే అడగడం కాదు, వేధింపు అంటారు. రోజు వేధింపు. రాధాకృష్ణ గారు వచ్చి మా ఇద్దరు కలిసి చేసినటువంటి ప్రయత్నం కారణంగా ఇది సాధ్యమైంది. రాబోయే విశాఖపట్నం గాజువాక్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. జీవీఎంసీ 71వ వార్డు శ్రీనగర్ లో వార్డు ఇన్ఛార్జ్ భూపతిరాజు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల పార్టీ పీఏసీ సభ్యుడిగా నియమితులైన తిప్పల నాగిరెడ్డి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన భూపతిరాజు, సుజాతాలను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న 5 ఏళ్లలో గాజువాకలో అనేక సమస్యలు పరిష్కరించామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కష్టించి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైనా గురించి అనే విధంగా డిస్కషన్ చేసుకున్నారు. మరి వెస్ట్ గోదావరి అయితే 100 కోట్లు అటు రాజుకి కాపులకి పని జరిగింది, 100 కోట్లు. అలాగే మరి మన ఎంపీ గారు అయితే ఇవాళ నేను బయటపడ్డానని కౌంటింగ్ హాల్లో నా కాళ్ళ మీద దండం పెడుతుంటే, వద్దు సార్ మీరు ఎంపీ మీ ఓట్తోనే వెళ్తేనే బాబు, నేను 100 కోట్లు బాగుంటున్నాను, 5 కోట్లు గట్టిని కూడా కాశాను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆ గౌరవం అంతా ఇవాళే దక్కి ఈవేళ ఆ గౌరవం దక్కడానికి మీరందరూ చేసి కష్టపడి పనిచేసే ఫలితమే ఆ రకంగా నా గెలుపుకు కారణమైంది. దానికి తగ్గట్టుగానే మీ దయతో మరి గాజువాక హౌస్ కమిటీ శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా అక్కడ పట్టాలు చేర్పులు మార్పులు అన్ని చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ప్లాన్ అప్రూవల్, మార్టిగేజ్ అన్ని కూడా మనం ఇచ్చే పట్టాల మీద ఇప్పుడు జరుగుతుంది. అలాగే ఎప్పుడో ఉన్నటువంటి మరి ఏపీఎస్సీ గోల్ 800 రూపాయలు తీసుకుంటే అది కూడా స్ట్రీమ్ లైన్ లో పెట్టాం, అది కూడా పట్టాలకి ఏర్పాటు చేసే సందర్భంలో మరి మా చేతుల మీద పట్టాలు ఇవ్వడానికి కొంత అవకాశం లేకపోయినా మ్యారేజ్ మీద విషయంలో కదా మరి 16 ఏళ్ళ సమస్యని అక్కడ ఫార్మసిటీ కాలనీ వాళ్ళకి 1600 పట్టాలు మ్యారేజ్ మీద పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 40 సంవత్సరాల పాటు పెండింగ్లో ఉన్నటువంటి కర్ణాటక ఫిర్యాదు లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు ఎలిజిబిలిటీ లేకుండా ఉన్నోళ్ళకి అది చేయగలిగాం. జీవితంలో మరి
గాజువాక నియోజకవర్గంలో డెవలప్మెంట్ అనేది నా హయాంలో జరిగినంతగా ఎప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా అంతగా చేసిన సందర్భాలు లేవని సగర్వంగా నేను చెప్పుకుంటాను. చేతంటే ఆఫీసులు కూడా ఆ రకంగా కోఆపరేట్ చేశారు. జగన్ గారి ఆశీస్సుతో పుష్కలంగా కూడా డెవలప్మెంట్ విషయంలో కూడా మీకు తెలుసు ఎలా పాతకాలంలో ఒక ఐలాండ్ మరి ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నాం అది దాటి హాస్పిటల్కి వెళ్ళాలంటే పరిస్థితుల్లో అలాగే మరి ఖచ్చితంగా ఈవేళ మరి మన రెండు రోడ్డు ఉందంటే తాతకాయ నుంచి కూడా అనుకోవడమే డెవలప్ చేద్దాం, ఎవరో చేయలేకపోయిందని కూడా మనం చేసాం. ప్రప్రదంగా హై స్కూల్ రోడ్డు కూడా మరి ముత్తుల శెట్టి గారి మంత్రిగా ఉన్నప్పుడే ఫస్ట్ ₹1,00,00,000 అది కూడా మనం డెవలప్ చేసాం. చాలా రోడ్లు మన హయాంలోనే మరి 15 ఫైనాన్స్ లో పెదగంటలో రోడ్లు జరుగుతున్నటువంటి రోడ్ డ్రైనేజీలు కానీ వాటర్ పూల్లో కానీ ఇవన్నీ కూడా జరిగాయంటే మరి మన హయాంలో జరిగాయి. ఖచ్చితంగా ఉనివే చేయాల్సిన చెప్పగలం. మీరిచ్చిన ఆ ఎమ్మెల్యే పదవితో సగౌరవంగా ప్రజలకు సేవ చేయగలిగాము. ఎక్కడ అవినీతి లేకుండా చేయగలిగాము. ఎక్కడా కూడా రూపాయి మరి డొనేషన్ గాలి తీసుకోలేదు, అలాగే వర్తదారి తీసుకోలేదు, కరపం చేయలేదు. ఛాలెంజ్ చేస్తున్నా. అది పవన్ కళ్యాణ్ గారు అడిగారు, రాజబాబు నాగేష్ గారు చెప్పండి నేను మాట్లాడతాను. ఆయన మాట్లాడడం చేయలేదు సార్, మాట్లాడితే మీరు తక్కువ అవుతుంది అని అంటే అక్కడ కూడా ఎంపీ గారు తిట్టేసిపోయి చెప్తే నా జోలికి రాలేదు. చేత మీ దయవల్ల మంచి పేరు ఉండబట్టే ఈవేళ జగన్ గారు పిఎస్సి మెంబర్ కూడా అంటే మరి వేళ ఆయన అధ్యక్షతలో మేము పొలిటికల్ డిసిషన్స్కి మా అభిప్రాయం కూడా చెప్పడానికి అంతమంది పెద్దల సంస్థలో నాకు కూడా అవకాశం ఇవ్వడం అంటే. విశాఖపట్నం కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమం సందర్భంగా బీజేపీ నాయకులు జనతా భారతి కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు భూపతిరాజు శ్రీనివాసరాజు మాట్లాడుతూ రాబోయే నెలల్లో హిందువుల ముఖ్య పండుగలైన ఉగాది, శ్రీరామనవమి వంటి వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో దేవస్థానాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. జనతా వారధి అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ జనతా వారధిలో ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి ప్రజలకి ప్రభుత్వం మధ్య వారధిగా ఉంటూ సమస్యలు పరిష్కృతంగా కృషి చేస్తుంది. ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ వచ్చే సమస్యలు తీసుకుని కలెక్టర్ అలాగే పోలీస్ కమిషనర్ అలాగే మున్సిపల్ కమిషనర్ దగ్గర తీసుకెళ్లి సమస్యలు క్లియర్ చేసే విధంగా మేము చేస్తున్నాం. అలాగే ఈ వారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య ఏంటంటే రాబోయే రోజుల్లో మనకి అమ్మవారి పండుగలు చాలా వస్తున్నాయి. ఉగాది, శ్రీరామనవమి ఈ కార్యక్రమాల సందర్భంగా చాలా గుళ్ళల్లో డబ్బులు లేక సరిగ్గా శుభ్రత లేదు, అలాగే తాగునీటి వసతి లేదు, ప్రసాదాలు పంపిణీ సరిగా లేవు, జానపద నృత్యాలు అటువంటి ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారో అవి కూడా నిర్వహించలేదు. మన ప్రాచీన సంస్కృతి అంతా కూడా ప్రజలకి గుర్తుండేలాగా కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా మన కలెక్టర్ గారికి ఇచ్చిన నిర్ణయం ఏంటంటే దేవాదాయ శాఖ లోకల్ వాళ్ళతో మాట్లాడి దానికి నిధులకు సమకూర్చేటట్టు చేసి ఈ శుభ్రత అలాగే మంచినీటి సదుపాయాలు ప్రసాదాన్ని జరిగి ధూపదీప నైవేద్యాలు బాగా జరిగేటట్టు చేయించడం కోరడం కోసం చేయడం జరిగింది. అలాగే లోకల్ సమస్య తీసుకుంటే మీ అందరూ తెలుసు, భారతీయ జనతా పార్టీ 6 నెలల క్రితం భైరవ కోన్ అనే మన ఏదైతే సింహాచలం దేవస్థాన క్షేత్రపాలకులు ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏదైతే 13వ శతాబ్దంలో నుంచి శుభ్రంగా అందరూ భక్తులు దర్శనం చేసుకునే వ్యవస్థని 2 సంవత్సరాల క్రితం మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గేట్లు వేసేయడం జరిగింది. మీ అందరూ తెలుసు. ఇవాళ ప్రతిరోజు సుమారు 800 నుంచి 1000 మంది డైలీ భక్తులు వెళ్తారు. అలాగే ప్రతి అమావాస్య రోజు 10,000 మంది భక్తులు వస్తారు. ఇక్కడ పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. కానీ అక్కడ కనీసం తాగునీటి సదుపాయం లేదు. అలాగే షెల్టర్, వర్షం పడితే వర్షంలో తడవాలి, ఎండ వస్తే ఎండకెండాలని టైపులో అక్కడ వ్యవస్థ ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎక్కడా కూడా అది వెసులుబాటు కల్పించట్లా. ఎందుకంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ చేయడం జరుగుతుంది. ఏదైతే టెంపుల్ ఉందో అది వైల్డ్ లైఫ్ శాంక్చురీ లేదు, ఫారెస్ట్లో ఉంది. గత శతాబ్దాల కాలంగా లేని సమస్య ఈ 2 సంవత్సరాల క్రితం ఏమొచ్చిందో మాకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కావాలని హిందూ నిజాన్ని తగ్గించడం కోసం దేవుల్ని మీకు అందరూ తెలుసు ఏం చేశారనేది. ఆ విధంగా రోడ్ని ఏదైతే బ్లాక్ చేశారు ఆ బ్లాక్ తీసే విధంగా మేము లెటర్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. దాంట్లో అలాగే టెంపరీ షెడ్ చేసి
వచ్చే భక్తులకి కొంచెం ఎండ వాన తడవకుండా ఉండేటట్టు టెంపరీగా ఇమ్మనేటట్టు, అలాగే ఆ గేట్లు ఏమైనా తీసి భక్తులు శుభ్రంగా వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకునేటట్టు అవకాశం కల్పించమని కలెక్టర్ గారికి వినతిపత్రం జరిగింది. యాక్చువల్లీ అందరూ కూడా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారు, 26A అయితే వైల్డ్ లైఫ్ శాంక్చురీ అవుతుంది, కానీ ఇక్కడ సెక్షన్ 18 అయింది. 2002లో వైల్డ్ లైఫ్ శాంక్చురీ డిక్లేర్ చేసి, కానీ వాళ్ళన్న శ్రీశైలం టెంపుల్ కానీ అలాగే చాలా టెంపుల్స్ అన్నింటిలో కూడా దారులు ఫారెస్ట్ నుంచి ఇస్తారు. దానివల్ల వాళ్ళు కౌంటర్ రిస్ట్రిక్షన్ పెట్టుకోవచ్చు, వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకుని అక్కడ మందుగుండు సామానం వెళ్ళకుండా, అలాగే అక్కడ వేరే రకాల తప్పుడు పనులు చేయకుండా మీరు కాపలా పెట్టుకోవచ్చు. కానీ కంప్లీట్ భక్తులు నడిచి వెళ్ళాలి అనే విధంగా పెట్టడం తప్పు. తరతరాలుగా వచ్చేదాన్ని మీరు ఆపే హక్కు మీకు లేదు. దీని గురించి ఆలోచించవలసిన కూర్చో. అలాగే ఈ విషయం తీసుకెళ్ళి మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.